అయితే ఇంకొక ఆరోపణ అనుకోవచ్చు, మీరు విమర్శ అనుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు అని అంటున్నారు. నిజంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే మీరు మీ అన్నకు షాడో ఎమ్మెల్యేగా ఉన్నారా? రాజ్యాంగంలో అట్లాంటి అవకాశం కల్పిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకోవచ్చాము. నేను ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కానీ నేను ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండను. నా పార్టీ కోసం, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడి వరకైనా సరే వెళ్ళేదానికి సిద్ధపడేటటువంటి కార్యకర్తల్లో నేను ఒకడిని. మా నాయకుడు నేర్పింది పేదలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు అండగా ఉండాలి, వారి కష్ట సుఖాల్లో మనం తోడుగా ఉండాలి అనేది మా నాయకుడు మాకు నేర్పినటువంటి విషయం. ఆ విషయంలో ఎక్కడికి మేము వెనక్కిపోము. అందువల్ల ఆ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి మీద ఏదో ఒక ముద్ర అపవాదు వేయాలి. అంటే అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేయడమో, లేదంటే అధికార యంత్రాంగాన్ని మీ గ్రిప్లోకి తీసుకొని పనులు చేయించడమో, ఎదుటి వాళ్లకు పనులు కాకుండా అడ్డుకోవడమో, ఇలాంటిది ఏదో వచ్చి ఉంటుంది. లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు అని ఎందుకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థి కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా. సరే, మీ అన్నగారికి కాబోయే ప్రత్యర్థి అనుకోండి. నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాను. నా దగ్గరికి మా కార్యకర్తలు, మా వాళ్ళు, సామాన్య ప్రజలు మా అన్న అందుబాటులో లేని టైంలో వచ్చినప్పుడు, ఒక ఆపద, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానికి సంబంధిత అధికారికి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు సార్, మా వాళ్ళకి కొంచెం ఏదైనా మీ ఉంటే ప్రొసీజర్ ప్రకారం పనిచేయమని చెప్పేసి చెప్పటం, అడగటం, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కూడా అధికార దుర్వినియోగం అని చెప్పేసి అని మాట్లాడితే ఎవరికి ఫోన్ చేసేటటువంటి అవసరం పరిస్థితి ఉండదేమోనని చెప్పేసి అని నేను అనుకుంటాను. దానికి వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటే నేను అదే చెప్తాను. మేము చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, మేము చేసినటువంటి అక్రమాలు ఏమున్నాయి అని చెప్పేసి అనేది విచారించుకోమనండి. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. సో అంటే మీ మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని, అంటే మీ కుటుంబం మీద కావచ్చు, లేదంటే పిన్నెల్లి సోదరుల మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్లా అడ్డుకోవాలనుకుంటున్నారు? ఈ 2024 ఎన్నికల్లో మీ కౌంటర్ ఏంది? అంటే మీరు హత్యారాజకాలు ప్రోత్సహిస్తారన్న ఒక ఆరోపణ ఉంది. సో ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి అంతా మీరే వ్యవహరిస్తారన్న ఒక ఆరోపణ ఉంది. సో ఇది ప్రజల్లోకి బలంగా వెళితే మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు ఈ ప్రచారాన్ని వీళ్ళకున్నటువంటి పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో మాత్రమే, లేదంటే మీడియా ఛానల్స్ ఉన్నటువంటి వాటిల్లో ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. మా నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మేమంటే ఏంటో వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి, వీళ్ళు చెప్పిన విధంగా మేము చేసే పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, ఒక అండగా ఉండేటటువంటి పరిస్థితి మాది. అది మా ప్రజలందరికీ తెలుసు. అందుకే కంటిన్యూస్గా మా అన్నని 4 సార్లు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను తూచా తప్పకుండా నడిచేటటువంటి వ్యక్తుల్లో మేము. కాబట్టి మా నాయకుడు ఎప్పటికి కూడా పేదవారికి అండగా ఉండమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ పేదవారికి అండగానే ఉంటాం. 24 గంటలు వారు ఎప్పుడు వచ్చినా, వారికి ఏ కష్టం, నష్టం, సుఖం వచ్చినా దానిలో మేము భాగం అయి ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరలా గెలుస్తాం. 4 సార్లు మీ అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. మీకు ఎప్పుడు అనిపించలేదా, ఎప్పుడు మా అన్ననే గెలుస్తున్నారు, ఈయన ఇక్కడ వేరే నియోజకవర్గానికి వెళ్తే నేను ఎమ్మెల్యే కావచ్చు కదా, ఎంపీగా వెళ్తే ఎమ్మెల్యే కావచ్చు కదా అని ఎప్పుడు అనిపించలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యి నువ్వు కూడా రావాలని చెప్పేసానంటే ఖచ్చితంగా పోతాను. రాష్ట్రంలో ఎక్కడైనా. నేను అడుగుతుంది మాచర్ల నియోజకవర్గం గురించి. మాచర్ల నియోజకవర్గంలో మా అన్న ఉన్నాడుగా. మీ అన్నగారు ఎక్కడ వేరే పదవికి పోతే, లేదు 4 సార్లు అన్నగారు గెలిచారుగా, నాకు అవకాశం ఇస్తే బాగుండని మీకు ఎప్పుడు అనిపించలేదు అంటున్నా. మాచర్ల నియోజకవర్గంలో అసలు మా ఇద్దరికి ఆ మధ్య భేదం అదేం లేదు. మా అన్నయ్య ఉంటాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు మాచర్ల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆయనే పోటీ చేస్తాడు, ఆయనే ఉంటాడు. నాకేదైనా బాధ్యత తప్పు చెప్పి నాకు ఒక చోటకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చేదే ఏదో ఒక అధికార పదవిలో ఉండాలని, సరే ప్రజలకు సేవ చేయాలన్నది ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే మీరు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటూ కేవలం పార్టీ పదవిలోనే కాకుండా అంటే అధికారిక పదవి కూడా కావాలని మీకు అనిపించలేదా అంటున్నా. అంటే మీ ప్రయత్నాలు ఏం చేయలేదా? ఎందుకంటే మీరు గురజాల ఏదో జరుగుతుందన్నది మీడియాలో వచ్చింది, గురజాల అడుగుతున్నారు, మేము కావాలని అంటున్నారు అని. గురజాల అడిగినా, ఇంకోటి అడిగినా, మా నాయకుడు ఆదేశిస్తేనే, మా నాయకుడు చెప్తేనే, మా నాయకుడు అవకాశం ఇస్తేనే, నాకు ఒక బాధ్యత అప్పచెప్తేనే
అది మాత్రమే చేసుకుంటూ పోతాను నేను. అంటే ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది కదా, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కదా. మీరు అడగకుండా మీ నాయకునికి ఎట్లా తెలుస్తుంది మీ లోపలి కోరిక? మా నాయకుడికి మీరు చూశారు, మీరు అసలు ఊహించినటువంటి విధంగా కూడా ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పేసానంటే మా నాయకుడికి ఎవరు కష్టపడతారు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరిని ఏ స్థానంలో ఎప్పుడు ఉంచాలనేది మా నాయకుడికి తెలిసినటువంటి ఒక వెనతో పెట్టినటువంటి విద్య అది. ఖచ్చితంగా ఆయన నా సేవలు ఇంకా ఇంకొక రకంగా అవసరం అని చెప్పేసి ఆయన భావిస్తే, ఆయన ఆదేశిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. సో మీరు గురజాల టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు? రాజకీయాలు ఉన్నప్పుడు చేయలేదు అనడానికి ఏముండదు. ఒకటి నాయకుడికి మన మనసులో ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా అవకాశం ఉంటే చేయండి అని చెప్పేసి అనేది చెప్పుకోవడం అనేది మాటల్లో డైరెక్ట్గా అడగాల్సిన అవసరం లేదు. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఎలా ఉంటారు ఏంటి, మా పట్ల ఎలా ఉంటారు ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి ఆయన డైరెక్ట్గానే చెబుతారు, నువ్వు ఇది చేయాల్సి వస్తే నువ్వు చెయ్యి అని చెప్పేసానని చెప్పి అన్నప్పుడు దాని ప్రకారం చేసుకుంటున్నాను. ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికల్లో మరొక 2 నెలలో 3 నెలలో నోటిఫికేషన్ వస్తుండొచ్చు. ఈ ఎన్నికల్లో అంటే మీ పాత్ర ఏముండబోతుంది? అంటే మాచర్ల నియోజకవర్గానికే మీరు పరిమితం అవుతారా? యాజ్ ఎ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అంటే రాష్ట్రంలో ఇంకేమైనా బాధ్యతలు ఉన్నాయా మీకు? నేను యువజన విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. యువకులకు సంబంధించి పార్టీలో చేయాల్సినటువంటి పాత్రని ఆయన కొన్ని అంశాల వారీగా మా పాత్రను కూడా చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేయటం కానీ అట్లా మాకు చేయాల్సినటువంటి పద్ధతులు విధానాల గురించి మేము ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలనే దాని మీద కూడా మాకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన చెప్పిన విధంగా రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రాంతంలో మాకు అన్ని చోట్ల ఉన్నటువంటి కమిటీల ద్వారా వారి అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మేము చేసే కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉంటాం. దానిలో ఆయన చెప్పిన దాన్ని చేసుకుంటూ పోతానే ఉన్నాం. సో అంటే స్పెసిఫిక్గా మీకు పలానా నియోజకవర్గం మీరు ఇన్ఛార్జ్ అనో లేకపోతే ఈ బాధ్యతలు చూడాలన్న డ్యూటీస్ ఏమి మీకు ఇవ్వలేదు? ఇప్పటివరకైతే అంటే స్పెసిఫిక్గా ఒక నియోజకవర్గం అని చెప్పేసి అనే విధంగా అయితే మాత్రం లేదు. దీనికి ముందు నాకు 3 జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. తర్వాత నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ పని చేస్తూ ఉన్నాను ఇప్పుడు. సో యువజన విభాగం రాజకీయాల్లో మీరు చురుగ్గా ఉన్నారు. సో రాష్ట్ర రాజకీయాల మీద మీకు 100% అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు వస్తున్న ఎన్నికలకు సంబంధించి అటు టీడీపీ ప్రయత్నాలు కానీ, జనసేన ప్రయత్నాలు కానీ, కాంగ్రెస్ ప్రయత్నాలు కానీ అంటే మీరు ఎట్లా చూస్తారు వాటిని? అంటే మీరు ఎందుకంటే నిన్నటి వరకు కేవలం వీళ్ళిద్దరే వైఎస్ఆర్ కాంగ్రెస్కు శత్రువుగా ఉన్నారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో నిద్రపోయిన కాంగ్రెస్ని లేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితులలో అంటే మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మా పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు అనేది మేము చేసుకొని ఎక్కడ అవసరాల్లో ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద మా నాయకుడు వర్కౌట్ వస్తూ ఉన్నారు. మేము అభ్యర్థుల పరిస్థితి అయితేనేమి, ఒక నియోజకవర్గాన్ని ఎవరు లీడ్ చేయాలనే అంశంలోనైతేనేమి మేము చాలా మిగిలిన పార్టీలతో మేము చాలా ముందున్నాం. దాదాపుగా వీళ్ళల్లో అందరూ యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా రేపు క్యాండిడేట్లు అవుతారు ఖచ్చితంగా. అది ఆ పరంగా మేము మా పార్టీ వీళ్ళందరికంటే కూడా ముందున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అసలు వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది అనేటటువంటి అంశాల్లో ఇప్పటి వరకు తెలుసుకోకుండా వాళ్ళ మీమాంసలో ఉన్నారు.